హాయ్ గాయ్స్, మీరు ఎప్పుడైనా హోటల్ స్టైల్‌లో జారుడు ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ ఏదో ఒక కళాయి గానీ, బాండీ గానీ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా, ఆనియన్, గ్రీన్ పీసు అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని కలర్ గురించి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు నూకకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగైతేనే జారుడు కింద వస్తుంది. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని తరతల మరిగే వరకు ఉంచుకోవాలి. ఇలా మరిగిన తర్వాత గోధుమ నూకని యాడ్ చేసుకోవాలి. మనం నూక అనేది కలుపుతూనే వేసుకోవాలి. ఎందుకంటే ఉండలు లేకుండా వస్తుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వాటర్ ఉంటుండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి పల్చగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని మీద నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసేయండి.